ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం పరిధిలోని బాలయ్య నగర్లో 2 సంవత్సరాల చిన్నారి బర్డ్ ఫ్లూ వ్యాధితో మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమ కుమార్తె బర్డ్ ఫ్లూతో చనిపోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. మార్చి 16న జ్వరం, శ్వాసకోశ సమస్యతో నర్సరావుపేట హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. చిన్నారి ఆరాధ్య అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి ఆరాధ్య కుటుంబ సభ్యులకు స్వాబ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఆరాధ్యకు ఎలాంటి చికెన్ ఐటెం తినిపించలేదని చిన్నారి పెద్దనాన్న రాము చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఏపీలో మొట్టమొదటిసారిగా బర్డ్ ఫ్లూతో మరణం సంభవించిందంటూ కూడా నిన్న వైద్య శాఖకు అలర్ట్ చేయడం జరిగింది. స్థానికులను కూడా పరీక్షించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. వాళ్ళేమో ఎలాంటి నిర్ధారణ కానీ వైద్యానికి సంబంధించినటువంటి నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి లేదు. మాకు ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధితో మా చిన్నారి చనిపోయింది అనేది కూడా నిర్ధారణ లేదనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి, ఏం చెప్పారు మీ దగ్గరకు వచ్చేసి? ఫస్ట్ అయితే పాపకి మామూలుగా బాగలేదు, నార్మల్ జ్వరం అనుకున్నాము. నర్సరావుపేటలో లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫస్ట్ 1 డే బాగానే ఉంది పాప. సెకండ్ డే కొంచెం పాప వీక్గా ఉంది, అందుకనేసి ఏదో బాగాలేదు అది దాన్ని అడ్మిట్ అన్నారు. కాకపోతే మాకు నచ్చలేక మేము విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ 4 డేస్ బాగానే ఉంది పిల్ల. తర్వాత 4-5 డేస్ తర్వాత కొంచెం పాపకి అయింది. మెల్లమెల్లగా ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల పాప కొంచెం ఇదైంది. పాప అయితే ఒక 10 రోజుల తర్వాత చనిపోవాల్సి వచ్చింది. మరి ఎందుకు జరిగిందని అయితే మాకైతే తెలియదు వాస్తవంగా. చనిపోయిందని చెప్పేసి మేమైతే ఆ బాధలో ఉన్నాము. పాపను తీసుకొచ్చేసి మేమైతే కార్యక్రమం అంతా పూర్తి చేసేసుకున్నాము. రీసెంట్గా డాక్టర్స్ వచ్చేసి రిపోర్ట్స్ ఏవో వచ్చినాయి. సెంట్రల్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నిర్ధారణ కోసం పంపించారు అంటున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేశారు అసలు? మేము ఎయిమ్స్ హాస్పిటల్లో దగ్గర 1, 2, 3 తారీఖుల్లో జాయిన్ చేశాము. పోయిన నెల మ్యాక్సిమం పాప పోయిన నెల 15వ తారీఖు చనిపోయింది పాప. 15 రోజులు ముందు జాయిన్ చేశాం కరెక్ట్గా పాపని. 15 రోజులు చనిపోయింది పాప. ఆక్సిజన్ బ్రీత్ వల్ల తినిపోయింది అది ఇదని ఏదో చెప్పారు డాక్టర్లు. సరే మేము అనుకోలేదు, అలా జరిగిద్దని అనుకోలేదు వాస్తవంగా. మేము చనిపోయింది, మనమైతే ఆ బాధలో ఉన్నాం ప్రస్తుతానికి. కానీ మీకైతే పూర్తి స్థాయిలో బర్డ్ ఫ్లూ అని కానీ లేకపోతే ఈ రిపోర్ట్లు ఇట్లా ఉన్నాయి అని కానీ ఏమి చెప్పలేదా? మాకు అలాంటి అయితే ఏం చెప్పలేదు ఆ రిపోర్ట్లో. నార్మల్గా తర్వాత అప్పుడైతే ఏం చెప్పలేదు. ఇప్పుడు రిపోర్ట్ ఏదో వచ్చింది, పైకి పంపించాము, అది ఇది మీకు ఇలా వచ్చింది అది ఇది అని చెప్పేసి మా ఇంటికి కొంతమంది వైద్యులు వచ్చి వాళ్ళందరూ కూడా రక్త పరీక్షలు అవన్నీ జరిపారు మా ఇంట్లో. మాకైతే ఎటువంటి వ్యాధి లేదు. మా అందరికి కూడా నిన్న కూడా చెప్పారు. నిన్న వైద్య శాఖ అధికారులు వచ్చారు కదా, వాళ్ళు అసలు ఏం చెప్పారు మీకు? మాకైతే ఏదో వ్యాధి వచ్చిందని చెప్పారు మా పాపకి, అందువల్ల చనిపోయింది, మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి వచ్చారు. మేమైతే అలాగేం లేదని చెప్పాము. మా ఇంట్లో దాదాపుగా 2 నెలల నుంచి మేము చికెన్ కూడా తింటలేదు. మేము చర్చికి వెళ్తాము. ఈస్టర్ పండగకి ఉపవాసాలు చేస్తున్నాం ప్రజెంట్. ఆ ఉపవాసాల ద్వారా మేమైతే ఇంట్లో ఎటువంటి చికెన్ అయితే తీసుకోవట్లేదు. మరి ఎలా జరిగిందనేది మాకైతే పూర్తి సమాచారం తెలియదు. ఏదో పిల్ల అల్లరి చేస్తుంటే ఒక చిన్న మొక్క ఇచ్చింది అనే విధంగా కూడా ఒక ప్రచారం జరిగింది. అసలు నిజమేనాది? అలాగైతే ఏమీ లేదు, అలాగైతే ఏం జరగలేదు. మరి అలా ఎందుకు ఒకవేళ తప్పుడుగా చేశారనేది మనకు తెలియదు. అలాగైతే మేము ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగైతే ఏమీ జరగలేదు మా ఇంట్లో. అంటే మొదటగా అసలు ఈ పాపకి బాగాలేనప్పుడు ఏమేమి లక్షణాలు మీరు గుర్తించడం జరిగింది? ఫస్ట్ అయితే లైఫ్ లైన్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అది ఒకవేళ డెంగ్యూ ఏమో అన్నారు. దానికి స్కోర్స్ తీసుకుంటే సరిపోతుందేమో అనుకున్నాము. అక్కడ జాయినింగ్ అనేసరికి మాకు నచ్చక మేము సెంట్రల్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కూడా దగ్గర 4 రోజుల దాకా ఏది కన్ఫర్మ్ కాలేదు. 4-5 రోజుల తర్వాత ఇంకా పాప బ్రీతింగ్ తీసుకోకపోవటం వల్ల ఐసీలో జాయిన్ చేశాము. ఇంటిగ్రేటర్ మీద ఉంది పాప. దానివల్ల పాప ఆక్సిజన్ అది తీసుకోలేక పాప మరణించాల్సి వచ్చింది. అప్పుడు చనిపోయేటప్పుడు ఎలాంటి టెస్టులు చేశారండి ఆ బ్రీతింగ్ అప్పుడు? అన్ని రకాల టెస్టులు తీసుకొచ్చారు. అన్ని రకాల టెస్టులు మొత్తం చేశారు. పాప మీద జ్వరంకి సంబంధించిన ఎటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ టెస్టులు కూడా చేశారు. లాస్ట్కి మరి ఏది అనేది మాకైతే రిపోర్ట్ చెప్పలేదు. ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్నాము. పాప అయితే చనిపోయింది, మేము ఆ బాధలో ఉన్నాము. ఇంకా అవన్నీ చూసుకోలేదు మేము. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మిగతా పరీక్షలు ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా మళ్ళీ ఏమైనా టెస్టులు చేశారని నిన్న వచ్చి? మా కుటుంబ సభ్యులంటే ఏదైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చేశారు. మేమైతే ఇక్కడ ఉండము, బయట ఉంటాము. మా తమ్ముడు వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు అన్నీ మొత్తం చేశారు. అన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయి. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు అయితే ప్రజెంట్ ఏమీ లేవు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి అంటే వైరస్ ఉంది అన్నప్పటి నుంచే మీరు మానేయటం జరిగింది తినటం వచ్చిన?
మేము మానేయడం జరిగింది వాస్తవంగా. ఎవరు మీ తమ్ముడు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కూడా? మేమందరం కూడా ఇంట్లో చాలా తక్కువ చికెన్ తినము వాస్తవంగా. ఎప్పుడన్నా మా నాన్నగారు తింటాడు అంతే. ఆయన తీసుకొచ్చుకొని ఆయన స్వయంగా వండుకొని ఆయన ప్రిపేర్ చేసుకొని చేస్తారు. మా అమ్మగారు కూడా షుగర్ ఉంది. వాళ్ళు ఎవరు మాత్రం తింటున్నటువంటి పరిస్థితి లేదు. మా ఇంట్లో ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరు కూడా తింటలేదు ప్రెజెంట్. దగ్గర పోయిన నెలలో రిపోర్ట్స్ ఇచ్చారో నిన్న ఏమన్నా ఇట్లా చనిపోవడం జరిగింది? ప్రెజెంట్ అయితే బ్లడ్ రిపోర్ట్స్ మొత్తం వచ్చినాయి, మొత్తం కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు వేరే వైద్యులు వస్తున్నారు. బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి నిర్ధారణకు సంబంధించినటువంటి ఏదన్నా ఇచ్చారా ఇవ్వలేదా? నిర్ధారణ అంటే అదే నిన్న చేసిన టెస్టులకు ఏదైతేనో మాకు మొత్తం కూడా ఇంట్లో అందరికి నెగిటివ్ వచ్చింది. మాకైతే ఇంట్లో ప్రెజెంట్ పాపకి సంబంధించి అయితే పూర్తి సమాచారం మాకైతే ఏమీ తెలియదు వాస్తవంగా. అది ఇప్పుడు చెప్తున్నారు ఇట్లాగని, అంతవరకే తెలుసు. మీడియా వాళ్ళు అప్రమత్తం చేయడం తప్ప అధికారులు అయితే ఇట్లా వ్యాధి వచ్చిందన్నారు కానీ దానికి సంబంధించి ఎట్లాంటిది ఏంటి అనేది ఏం చెప్పలేదా మీకు? అట్లాంటిది అయితే మాకేం తెలియదు ప్రస్తుతానికి. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు మాకు. ఓకే. అంటే ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా డిఎంహెచ్ఓ వాళ్ళు కానీ లేకపోతే వైద్యులు కానీ ఈ పరీక్షలు చేయించుకోండి అని ఏమని చెప్పారా? లేకపోతే ఇట్లా జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ పాపకి ఇట్లా చనిపోవడం జరిగింది కాబట్టి అని ఏమన్నా చెప్పారా? అప్రమత్తం చేశారు? చెప్పారు మాకు. ఇప్పుడు వస్తున్నారు కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టెస్టులు ఉన్నాయి, ఈ పూట చేస్తామన్నారు. నిన్నటివరకైతే మొత్తం అన్ని కూడా మా ఇంట్లో నెగిటివే వచ్చినాయి. ఎటువంటి ఇబ్బందులు అయితే మా ఇంట్లో ఏమీ లేవు, అందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఓకే. ఇది ప్రధానంగా కూడా చిన్నారి నర్సరావుపేట చిన్నారికి సంబంధించినటువంటి అంశంలో పెదనాన్న చెప్తున్నారు క్లియర్గా. అయితే మా పాపకి కొన్ని లక్షణాలు అంటే ఊపిరి తీసుకోవటం ఇలాంటి లక్షణాలు ఉంటుంది. ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అక్కడ వైద్యం చేస్తున్నప్పుడే చనిపోవడం జరిగింది. కాకపోతే అసలు ఏంటి ఎందుకు చనిపోయింది అనే దానికి సంబంధించి నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో అంటే బర్డ్ ఫ్లూనే అంటూ కూడా క్లియర్గా ఇండికేట్ చేస్తూ కూడా మాకు ఎలాంటి సర్టిఫికేట్లు కానీ లేకపోతే చనిపోయినటువంటి నిర్ధారణకు సంబంధించినవి ఎక్కడ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి లేదు. కాకపోతే ఒక వ్యాధి వల్ల చనిపోయిందనే విధంగా నిర్ధారించారు. దీంతో పాటు మిగిలినటువంటి నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ చికిత్స చేస్తామనే విధంగా చెప్పారనే విధంగా చెప్తున్నారు.